మీరిలా చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా సంపద ఎక్కువవుతుంది. సంపద పెరగాలంటే వంటగదిలో చేయాల్సిన, చెయ్యకూడని పనులు. వాస్తుశాస్త్రంలో వంటగది వాస్తుకు ప్రత్యేక స్థానముంది. సాధారణంగా ఇంట్లో వంటగది ఆగ్నేయంగా ఉండాలని వాస్తు నిపుణులు చెప్తుంటారు. అంతేకాదు, కిచెన్లో పాజిటివ్ ఎనర్జీ ఉండడం చాలా ముఖ్యం. అందుకు ఆచరించాల్సిన అంశాలు ఇక్కడ ఉన్నాయి. వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ ఉండడం చాలా ముఖ్యం. ఇంటి వంటగదిని తప్పుడు దిశలో నిర్మించినట్లయితే లేదా వాస్తు లోపముంటే అప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. వాస్తు ప్రకారం వంటగది యొక్క వాస్తు లోపాన్ని నివారించడానికి సులభమైన మార్గాలను నేర్చుకోండి. రెండవది, రాత్రి పడుకునే ముందు వంటగదిని బాగా శుభ్రపరచాలి మరియు ఉపయోగించిన పాత్రలను కూడా శుభ్రం చేయాలి. సింక్లో అపరిశుభ్ర పాత్రలను ఉంచడం మానుకోండి, లేదంటే లక్ష్మీదేవికి కోపమొస్తుందని నమ్ముతారు. మూడవది, మీరు వంట చేసినప్పుడల్లా ఆ ఆహారం యొక్క మొదటి భాగాన్ని అగ్నిదేవుడికి అంకితం చేయండి. ఇది ఇంట్లో శాంతి, శ్రేయస్సులు కాపాడుతుంది. నాలుగవది, గ్యాస్ బర్నర్. వంటగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. ఐదవది, వంట చేసేటప్పుడు వంట చేసేవారు తూర్పు దిక్కుకు వైపు ఉండాలి. అంటే తూర్పు ముఖంగా నిల్చుని వంట పనులు చేయాలి. ఆరవది, కిచెన్ ఫ్లోర్ గోడల రంగు పసుపు, నారింజ్, గులాబీ, చాక్లెట్ లేదా ఎరుపు రంగును శుభప్రదంగా భావిస్తారు. అయితే నలుపు రంగు ఉండకూడదు. ఏడవది, వంటగదిలో డైనింగ్ టేబుల్ ఉంటే దాన్ని వాయవ్య లేదా పడమర దిశలో ఉంచాలి. ఎనిమిదవది, వంటగదిని పూజగది, పడకగది లేదా మరుగుదొడ్డి కింద లేదా పైన నిర్మించకూడదు. ఇంటి ఆగ్నేయ మూలలో లేదా ఫ్లాట్లో వంటగది ఉండటం శుభప్రదంగా భావిస్తారు. గమనిక: ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా సత్యం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.